నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఇవాళ నా ఫేవరెట్ టాపిక్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, utility of a product, and మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, రాబోయే రోజుల్లో మన దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, సిటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మనము ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబం తన లైఫ్ ఎలా కొనసాగించాలి, ఇది మీరు యూట్యూబ్లో వెతికితే చాలా మటుకు ఆడవాళ్ళు డిస్కస్ చేసుకునే టాపిక్. అంటే ఇంటి బడ్జెట్ కానీ, పొదుపు అనే ఒక పుస్తకం పట్టుకుని దాంట్లో పొదుపు ఎలా చేయాలి, రోజుకు 50 రూపాయలు పొదుపు చేస్తే మనకు ఈ నెలకు ఎంత అవుతుంది, 1500 అవుతుంది, ఇది సంవత్సరం పొదుపు చేస్తే, ఇది పొదుపు వీడియోలు. 50 రూపాయలు ప్రతిరోజు పొదుపు చేస్తే 1500 పొదుపు అవుతాయని అందరికీ తెలుసు. ఆ 1500 సంవత్సరం యాడ్ చేసి పాస్బుక్లో, బ్యాంకులో వేస్తే ఎంత పొదుపు అవుతుంది అందరూ తెలుసు. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అన్ని సౌకర్యాలు పొంది డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి. మోస్ట్ డిస్గస్టింగ్, మోస్ట్ ఇరిటేటింగ్ yet important టాపిక్, నా ఫేవరెట్ టాపిక్ కూడా. అసలు మన బోడి జీవితాలకు మనము అవలంబిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ బోడి బతుకులకు ఇటువంటి లైఫ్ స్టైల్ అవసరమా, బోడి బతుకులు. ఎందుకంటే నేను కూడా చూసిన జనాల ఆదాయం ఎట్లుంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, వాళ్ళ అహంకారం ఎట్లుంటుంది, అహం ఎట్లుంటుంది, వాళ్ళ తిమ్మిరు ఎట్లుంటుంది, వాళ్ళ షో ఆఫ్ ఎట్లుంటుంది, వాళ్ళ ప్రాక్టికల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఇది నా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్. మ్యాక్సిమం రీసెర్చ్ చేసేది నేను ప్రైజింగ్ పైన కదా. నాకు వేరే సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఒక లైఫ్ స్టైల్ని అట్లీస్ట్ ఒక 40 to 60% తక్కువ ఖర్చుతో సేమ్ లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా మందికి అవసరమైన టాపిక్, చూడని టాపిక్. మనలాంటి కంట్రీలో పొదుపు అనే సబ్జెక్ట్ డిస్కస్ చేయకూడదు. పొదుపు అనేది పెద్ద డిస్కస్ చేయవలసిన సబ్జెక్ట్గా. పర్చేజ్, టైమ్లీ పర్చేజ్. మనం కొనడానికి కూడా ఒక టైమింగ్ ఉండాలి. కొనే ప్రోడక్ట్ గురించి అవగాహన ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, డిస్కస్ చేయవలసిన టాపిక్స్ ఇవి. మనం ఏం డిస్కస్ చేస్తాం, పొదుపు ఎలా చేయాలి, ఆ పొదుపు చేసే క్రమంలో
మనని మనం శిక్షించుకోవాలి. మనము పొద్దున్న లేవంగానే చేయవలసిన ఒక ఇంపార్టెంట్ పని చెప్తా. పొద్దున లేవంగానే ముఖం గిఖం కడుక్కొని ఒక్కసారి మనం ఎవ్వరు లేనప్పుడు అద్దంలో మన ముఖం చూసుకోవాలి. చూసుకొని అద్దంలోనే మనతో మనం మాట్లాడుకోవాలి. సంభాషణ. ఇప్పుడు ఎవరు పక్కకి వాడు ఉండడు, అంత పొద్దున ఎవరు లేచి ఉండడు. మనకు ప్రాక్టికల్ క్వశ్చన్ అడగాలి. ఇన్ని నాళ్లుగా నేను చేసిన స్ట్రగుల్ నన్ను ఎక్కడ తీసుకొని వచ్చింది? ఈ స్ట్రగుల్ నన్ను ఇక్కడి వరకే ఎందుకు ఉంచింది? ఈ స్ట్రగుల్ చేస్తున్నా ఇక్కడి వరకు ఉన్నా అంటే దీనికి కారణాలేమి? అసలు నా బ్రతుకేమి, నేను ఆచరిస్తున్న జీవన విధానం ఏమి? ఈ 2-3 బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ప్రతి మనిషి తనకు తాను వేసుకున్నాడంటే, అంటే గిల్ట్ ఫ్రీ లివింగ్ అంటారు. అంటే ఆత్మవంచన లేని జీవితం గడపవచ్చు. మీరు ఎక్కడన్నా, మీరు ఏ యూట్యూబ్లో అయినా చూడండి, నేను ఇచ్చిన పాయింట్స్, నేను చెప్పిన విధానం ఎవరు చెప్పి ఉండడు. నేను తీవ్రమైన సబ్జెక్ట్స్ తీసుకొని మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఆ సమయం ఇంకా ఆసన్నంగా లేదు. నేను ఎవరైనా వాదించే ఆయనని 7 చెరువుల నీళ్ళు దాపి హుసేన్ సాగర్లో ముంచి తీయగలను. మామూలు నీళ్ళు కాదు, హుసేన్ సాగర్లో. ఈ టాపిక్ పైన ఒక మనిషి తన సంపాదన, తన స్కిల్ సెట్స్తో ముడిపడి ఉంది. నాకు స్కిల్ ఉంది కనుకనే ఇంత సంపాదిస్తున్నా అని గర్వంగా చెప్పుకుంటాడు. కానీ మీరు జనరలీ సొసైటీలో చూడండి, నా స్కిల్ సెట్స్ ఉపయోగించి నేను అంటే అతి తక్కువ డబ్బుతో మంచి జీవితం గడుపుతున్నా అని ఒక్కడు క్లెయిమ్ చేసుకోడు. క్లెయిమ్ చేసుకుంటే ఏం చేసుకుంటారంటే, మనము మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. బై సంపాదిస్తున్నాం ఎందుకు? ఖర్చు చేయడానికి కదా. అన్నీ మిగిలించుకొని తీసుకుపోతామా? అంటే జనరలీ 2 డబ్బులు రాగానే అరోగెంట్గా మాట్లాడే సన్నాసులు 98% ఉంటారు భారతదేశంలో. అందుకోసం భారతదేశం ఇంకా కొట్టుమిట్టాడుతుంది. డబ్బులు లేక కాదు, యాటిట్యూడ్ తప్పు ఉంది. డబ్బులు లేక కాదు, నేను చూసిన చాలా మంది ఏమంటే మస్తు డబ్బులు ఉంటాయి, బికారి జీవితం గడుపుతుంటారు. మస్తు డబ్బు ఉంటుంది, బికారి చోటు జీవితం గడుపుతుంటారు. వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంటుంది. మస్తు డబ్బు ఉంటుంది, బ్యాంకులో డబ్బు ఉంటుంది, ఇక్కడ చూసిన గోల్డ్, మొత్తం గోల్డ్ రింగ్స్, మొత్తం చైన్లు. కానీ యాటిట్యూడ్ ఒక బిచ్చపండు కన్నా ఘోరంగా ఉంటుంది. ప్రాక్టికల్లీ అటువంటి జీవితం మనం గడపొద్దు. ఇఫ్ యూ అంటే అది అచీవ్ చేయగలిగితే మనం మంచి జీవితం గడుపుతున్నామని అది సందేశం. అయితే రాబోయే రోజులు నేను చెప్పినా కదా, నా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే నాకు ఇదే, ఎవ్వడికి నచ్చని టాపిక్, నేను బాగా రీసెర్చ్ చేసే టాపిక్ ఇదే. మన రాబోయే రోజులు నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా, దౌర్భాగ్యంగా, అసహ్యంగా తలదించుకునేలా ఫ్యూచర్ ఉంటుంది. అబ్బా ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నారు అంటే, మన అట్లీస్ట్ హైదరాబాద్ పాపులేషన్ తీసుకుంటే నియర్లీ 80% పాపులేషన్ ఫేక్ జీవితాలు గడుపుతున్నారు. అంటే వాళ్ళ జీవితం ఫేక్ ఎట్లా అంటారు అంటే,
వీళ్ళు నటిస్తూ జీవిస్తున్నారు. అంటే బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏమంటే నటన కంపల్సరీ. వాళ్ళు జీవిస్తలేరండి, నటిస్తూ జీవిస్తున్నారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ అ మ్యాన్ కెన్ ఎవర్ ఫేస్ ఇన్ హిస్ లైఫ్. Means 80% of the people belong to this category who boast that they are living a certain lifestyle without actually living that kind of life. అర్థమవుతుంది అనుకుంటా, అందుకోసం కొద్ది ఇంగ్లీష్ కూడా వడ్డిస్తున్నా. దే ఆర్ క్లెయిమింగ్ దట్ దే ఆర్ లివింగ్ దట్ లైఫ్, బట్ ప్రాక్టికలీ దే ఆర్ నోవేర్ నియర్ living that so-called beautiful life. The beauty of leading a beautiful life is living with the things which are available to you at present and using them బ్యూటిఫుల్లీ. ఎక్కడో దూరంగా లేదు బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ లైఫ్ దగ్గరే ఉంది. మన దగ్గర ఉన్న సాధనాలతో మనము లైఫ్ని ఎలా బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటామో అది చాలా ముఖ్యం. చాలా మందికి ఆ బ్యూటిఫుల్ లైఫ్ అంటే డబ్బుతో ముడిపడి ఉన్న లైఫ్ అని వెర్రి నమ్మకం. ఎందుకంటే ఆ సన్నాసులకు అస్సలు లైఫ్ అంటే అంటే లైఫ్ లీడ్ చేసే టాలెంట్ ఉండదు, బ్యూటీని అప్రిషియేట్ చేసే మనసు ఉండదు, బ్రెయిన్ ఉండదు. ఆ దౌర్భాగ్యపు బతుకులు అంటే అదే. ఒక మల్లెపూ వాసన వస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేసే ముక్కు ఉండదు. వానికి ముక్కు శ్వాస తీసుకోవడం ఇడిచిపెట్టడం, శ్వాస తీసుకోవడం ఇడిచిపెట్టడం, ఎక్కువైతే సిగరెట్ నోటితో పీల్చడం, ముక్కుతో ఇడవడం. ఇది తప్ప వానికి ముక్కు నోరు పని ఏం తెలియదు వానికి. వాని ప్రకారం ముక్కు సిగరెట్ పొగ ఇడవడానికి, లేకపోతే శ్వాస తీసుకొని ఇడవడానికి, బతుకుండడానికి తప్ప మూడో యూటిలిటీ ఏం లేదు ముక్కుది. అట్లాంటి నీచమైన బతుకులు నేను మస్తు చూస్తుంటాను డైలీ లైఫ్లో. అంటే ఎంత ఘోరం ఉంటుంది చూడండి. ముక్కు యూటిలిటీ అంతే. కళ్ళు అందమైన అమ్మాయి, అందమైన ఆంటీ కనిపిస్తేనే చూడాలి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మనం పోతుంటే పక్క ఖాళీ కంపౌండ్ ఉంటుంది, అక్కడ మనం అనుకుంటాం కానీ రోజ్ కన్నా 10 రెట్లు బ్యూటిఫుల్ అడవి చెట్లులా పూలు పెరుగుతుంటాయి, తీగలకు పూలు అవుతుంటాయి. అవి రోజ్ కన్నా 10 times బెటర్ ఉంటాయి బ్యూటీలో. మనం ఏమనుకుంటాం, కళ్ళు ఎందుకు ఇచ్చిందంటే మంచి అమ్మాయిలను, ఆంటీలను, లేదా ఆడవాళ్ళకు మంచి అబ్బాయిలను, అంకుళ్ళని చూడడానికి ఇచ్చిండు అనుకుంటారు చాలామంది. లేదా ఎక్కువైతే డబ్బులు వేయించడానికి. కనిపించలేదు క్లియర్గా 50 రూపాయల, 100 రూపాయల, 500 నోట. 80% ఇట్లనే ఉంటుంది. ఏం చేస్తాం, తీగ వీక్ పారేయండి అంటాడు. ఆ తీగకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయ్యండి. అది అట్లే ఉంటే న్యాచురల్ బ్యూటీ. నీ ఇంటికన్నా ఆ జంగ్లీ తీగనే బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇన్సల్ట్ చేస్తున్నా ఏమనుకోకండి, ఆ ఇన్సల్ట్ కంపల్సరీ. లేకపోతే జీవితం అంతే దుర్భరమైన జీవితం. నీ ఇంటి బయట ఒక జంగ్లీ తీగ చుట్టుకొని ఉంటుంది, కానీ పీకకు. ఎందుకంటే ఆ తీగ నీ ఇంటికే శోభను తెస్తుంది. నీ ఇంటికే బ్యూటిఫికేషన్ అది. నీకు ఎట్లా తొట్లు పెట్టేది, చెట్లు పెట్టే ఇంట్రెస్ట్ లేదు, ఆ దృక్పథం లేదు. నీళ్ళు అంటే నోట్లో అన్న వేసుకోవాలి, ముంటికన్నా కడగాలి. జనాలకు నీళ్లు 2 యూటిలిటీస్, ఒకటి తాగడానికి, ఇంకోటి గుద్ద కడుక్కోవడానికి. అంత గలీజ్ లైఫ్స్ కోట్ల మంది గడుపుతున్నారు.
తప్పులేదు, తప్పులేదు. బతుకుతావు, చచ్చిపోతావు. ఒక ఫోటో, ఒక దండ, ఒక తద్దినం, నీ లైఫ్ అంతకే. అంటే అప్రిషియేట్ చేసే అందరికీ అది ఉండదు. ప్రతి మనిషికి ఒక టేస్ట్ ఉండాలి. అంటే ఉంది సార్, నేను సిగరెట్ తాగుతా, మస్తు మందు కొడతా, ఎంజాయ్ చేస్తా లైఫ్. నువ్వు అనుకుంటున్నావు అది ఎంజాయ్ అని. ఇప్పుడు నేను తాగాను, చాలా మంది తిడుతుండొచ్చు, ఏం లైఫ్ లీడ్ చేస్తాడా, సిగరెట్ తాగాడు, మందు తాగాడు, మటన్ తినాడు, ఏం లైఫ్ లీడ్ చేస్తూ. కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్ట్, తప్పులేదు. మీరు అనుకున్న దాంట్లో తప్పేం లేదు. ఈవెన్ దట్ లైఫ్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. సిగరెట్ తాగడానికి దాంట్లో ఉన్న మజా మనకేం తెలుస్తుంది కదా, అంతే అట్లా అనుకోవాలి. అబ్బా ఏం బ్యూటిఫుల్ లైఫ్, ఏం చైన్ స్మోకర్ రా బాబు, ఏం ఒక్క సిగరెట్ ఇట్లా పడేయంగానే ఇంకో సిగరెట్ నోట్లో పెట్టుకుంటాడు, ముక్కులు ఆయన చెడుస్తాడు, కళ్ళు ఆయన చెడుస్తాడు, చెవులు ఆయన చెడుస్తాడు, ఇంకెక్కడన్నా రంధ్రాలు ఉంటే అక్కడ నుంచి కూడా విడుస్తాడు. బా సూపర్ లైఫ్. సిగరెట్ తాగటం పొగుడుతున్నది, మంచిగా అనిపిస్తుందా మీకు? గలీజ్ అనిపిస్తుందిలే. ఎందుకు అనిపిస్తుంది అట్లా? సిగరెట్ చాలా మంది తాగుతారు, చాలా మంది ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ దాన్ని పొగుడుతుంటే మీకు ఎందుకో సిగ్గు వస్తుంది కదా, ఎందుకట్లా? అంటే most of the population is addicted to it. There is a funny part to that addiction, and it is associated with shame. సిగ్గుపడుతూ గర్వంగా అలవాటు అదే సిగరెట్ తాగటం. సిగ్గుపడుతూ గర్వపడే అలవాటు. ఎంత కాంప్లికేటెడ్ ఉంది చూడండి లైఫ్, దరిద్రపోటు లైఫ్. లైఫ్ అంటే చాలా సింపుల్ అనుకున్నారు కదా చాలా మంది, కాక సిగరెట్ తాగడం కూడా ఇంత కాంప్లికేషన్ ఉంది. పిల్లల ముందర తాగలేం, భార్యకు దగ్గు వస్తుంది, పెద్దోళ్ళు ముందర తాగలేం, చాటుకు పోయి తాగాలి. పుచ్చ కూడా చాటుకుపోయే కొడతాం, సిగరెట్ కూడా చాటుకుపోయే తాగుతాం. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ నీళ్లు పడతాయి, ఇక్కడ పొగ వస్తుంది. రెండు చాటుకు చేసేది, కొంతమంది ఓపెన్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు సొసైటీతో సంబంధాలు ఎక్కువ ఉండవు, ఫ్యామిలీతో పెద్ద పట్టింపులు ఉండవు. మై కమారో బీవీకు ఖిలారో, मैं कमा रहा हूँ, बीवी को खिला रहा हूँ, बस काम हो गया अपना, मैं जो मर्जी मैं करता हूँ. అంటే నా ఇష్టం వాడు చేస్తా. భార్యకు తిండి పెడుతున్నా, బట్టలు ఇప్పిస్తున్నా, అయిపోయి. నాకు వాళ్ళకేం సంబంధం కదా. అంటే మన జీవితాలు మనం ఎలా గడిపేస్తున్నాము, whether it is a beautiful life or a normal life or pathetic life. చాలా మందికి ఈ pathetic లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఎలా అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అదొక బ్రహ్మ విద్య అనుకుంటారు. ఎవరో అడిగిండ్రు చనే, ఒక పాట వస్తుంటే అది సుమంతుడు ఏదో పాట ఉంది, స్వర్గం ఒకటి ఉంటుందని అంతా చెప్పుతుంటే విని అని ఒక పాట పెడితే మా మదర్ అన్నది, అరే ఈ పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఆ చేసుకున్న వాళ్ళు కొంతసేపు అన్నా అంత బ్యూటిఫుల్గా లైఫ్ లీడ్ చేయరు ఎందుకని అని ఒక ప్రశ్న వేసింది మా అమ్మ ఆ పాటని. స్వర్గం ఒకటి ఉంటుందని అంతా చెబుతుంటే విని నమ్మలేదు అనే ఒక పాట ఉంది, నా ఫేవరెట్ పాట అది. అంతరామాలి సుమంత్ ఉంటాడు దాంట్లో.
అంటే నాకు స్టైల్ నచ్చింది. పాటల కంటెంట్ కొద్దిగా ప్రేమ పాట కానీ మరి ఎందుకుంటారా అసలు ఇంత మంచి పాట? ఒకరిని ఒకరు విడిచి ఉండలేరంటాడు. అంత ఉంటుంది. పెళ్ళైనకి ఎందుకురా ఇట్లా కొట్టుకొని వస్తారు వీళ్ళంతా? అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొట్టుకొని రావారు, వీళ్ళు కొట్టుకొని వస్తారు అంటే నేను చెప్పిన మీరు, నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను. మీరు ఒక లైఫ్ నుంచి ఒక లైఫ్ బ్యూటిఫుల్గా తయారవ్వాలంటే మీరు ఆ లైఫ్ నుంచి, మ్యారీడ్ లైఫ్ నుంచి వంట అనే ఒక సబ్జెక్ట్ని తీసేయండి. నేను చెప్తున్నా ప్రాక్టికల్ ఇది తెలుసుకోండి. మీరు ఒక లైఫ్ అది నడుస్తూ ఉంది, పిచ్చి పిచ్చి నడుస్తుంది. దాంట్లో నుంచి మీరు పోయి చేసి వంట అనే ఆస్పెక్ట్ తీసి పక్క పడేసేయండి. ఇద్దరు చిలక గోరింకలా ఉంటారు. చిలక గోరింకలు మీరు అబ్జర్వ్ చేయండి. లైఫ్లో చాలా కొట్లాటాలు వస్తాయంటే రిలేషన్షిప్స్లో ఈ తిండి దగ్గరనే వస్తాయి. బాగా అసలు పడని జంటను ఆ తిండి ఇంట్లో వండుకోవడము అనే ఆస్పెక్ట్ తీసి పక్క పెట్టేసాయి. వాళ్ళ లైఫ్ అట్లీస్ట్ 60% మంచిగా అయిపోతుంది. అంటే లైఫ్లో ఇంపార్టెంట్ పార్ట్ని తీసేస్తే లైఫ్లో బాగుంటుంది. అందుకోసం కర్రీ పాయింట్లలో జనాలు పెరుగుతున్నారు. వాళ్ళు చూడండి మంచిగా వస్తారు, భార్య భర్త వస్తారు, దిగుతాడు, వాడికే సిగ్గు ఉండదు, దీనికైతే అసలే ఉండదు. దిగుతుంది, కర్రీ పాయింట్లు 2 కొనుక్కుంటుంది, చపాతీలు ప్యాక్ చేయించుకుంటుంది, పోతుంది, తింటారు, పంటారు, మళ్ళీ పొద్దున్నేసి చిలక గోరింకల్లాగా ఎవరికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా కొట్లాటే ఉంది. టేస్ట్ నచ్చలేదనుకో, ఆ కర్రీ పాయింట్ వాడు బాగాలేడు, టేస్ట్ మంచిగా లేదు, వేరే కర్రీ పాయింట్ని తెచ్చుకుందామని అడ్జస్ట్ అయిపోతారు ఇద్దరు. అదే భార్య మంచి చేయలేదు లేదా భర్త కూరగాయలు తేలేదంటే కొట్లాడలేదు. ఈ టోటల్ ఆస్పెక్ట్ని బీక్ పారేషన్ అనుకోండి జీవితం నుంచి, చిలక గోరింకలేవాడు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చిలక గోరింకలు పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ బిట్వీన్ కపుల్ మనం ఈ మాత్రం ఎందుకు చూడగలుగుతున్నామంటే ఆ వంట అనే ఆస్పెక్ట్ స్విగ్గీ జొమాటో తన నెత్తినేస్తుంది కనుక ఈ మాత్రం సంసారాలు బాగున్నాయి. స్విగ్గీ జొమాటో లేని అవాయిడ్ చేసే కపుల్స్ కర్రీ పాయింట్లను ఆధారం చేసుకొని వాళ్ళ మంచి సునాయాసంగా జీవితాన్ని గడిపిస్తున్నారు. పెండ్లికి పట్టు చీర, వీడు పెళ్లికి ఇట్లా తయారు కావాలన్నా అదొకటి ఇట్లా వేసుకొని ఇంకా పెళ్లిలోకి పోడు. అసలు వీళ్ళ జీవితం ఎలా గడుపుతుంది అని ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమని తెలియదు. అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నారు కపుల్, పుట్టి చూడడానికి క్యూట్ వాడు. దాంట్లో ఒక వంట అనే ఆస్పెక్ట్ దాంట్లో వాళ్ళ లైఫ్ వాడేయండి కొట్టుకొని వస్తారు. భీమ దుర్యోధన యుద్ధం ఎట్లుంటుంది అట్లుంటుంది లైఫ్. అది బీకేయండి, బ్యూటిఫుల్ లైఫ్, క్యూట్ కపుల్. రాబోయే రోజుల్లో మన లైఫ్స్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన లైఫ్లో ఎక్కడ కాస్ట్ కంట్రోల్ కావాలనో అక్కడ ఫ్రీడమ్కి మనము ఆస్కారం ఇస్తున్నాం. ఇప్పుడు క్లాష్ ఎక్కడొస్తుందంటే ఇద్దరూ జాబ్ చేసుకొని ఎవరు ముందు ఇంటికి వచ్చి ఎవడు వండుతాడు. ఇద్దరికి నియర్లీ సేమ్ శాలరీస్ ఉన్నాక ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అయి వంటలు చేసుకోకుండా బయట తింటే సంసారం మంచిగా ఉంటుంది. దీన్ని సంసారం అన్నారు, కో లివింగ్ అంటారు. ఏమంటారు? కో లివింగ్. ఇద్దరు కలిసి ఒప్పందం ప్రకారం జీవిస్తున్నారు. ఇది సంసారం కాదు. చాలా మంది బాగానే చేస్తున్నారండి సంసారం కాదు, కో లివింగ్.
ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్తో బెడ్రూమ్ యూజ్ చేసుకొని ఉంటున్నారు అంతే. అయితే రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం కళ్ళారా చూస్తున్నాం, మన పొదుపు ఇన్ఫ్లేషన్కి ఏమాత్రం సరిపోతలేదు, ఆర్తి కర్పూరంలో కరిగిపోతుంది. మన లైఫ్ స్టైల్ మన ఇన్కమ్కి ఏమాత్రం సూట్ అవుతలేదు. మన చేతిలో ఉండేది కొన్నే ఉన్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఘీ, అంటే నేను ఫస్ట్ అదే యూజ్ చేస్తుంటే, ఇప్పుడు నేను ఒక 6 to 7 బ్రాండ్స్ ఘీ ట్రై చేసిన. ఫస్ట్ నేను ఏది యూజ్ చేస్తుంటే ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నా. వేరియస్ ఘీ బ్రాండ్స్ యూజ్ చేస్తాను. అసలు దీంట్లో బెస్ట్ ఏది? నేను లోకల్గా ఇవాళ ఒక పాల మిల్క్ షాప్స్ అని తీస్తున్నాడు. ఘీ, పనీర్ అన్నీ రాసింటాడు, అన్నీ సర్దివే ఉంటాయి ఎక్సెప్ట్ పాలు. అన్నీ హడియల్ మాల్ ఉంటాయి. లోకల్గా ఉంది కదా అని మనం కొనుక్కుంటాం. ఆ పనీర్ ఒరిజినల్ ఉండదు, ప్లస్ ఆ కోవా పుల్లబడి ఉంటుంది. అంటే ఎక్సెప్ట్ మిల్క్ ఏ ప్రోడక్ట్ బాగుండదు ఆ మిల్క్ హౌస్లలో. ఒక పెద్ద ఫ్రీజరు, ఒక పెద్ద హీటింగ్ ట్యాంక్ అన్నీ ఉంటాయి. అన్నీ ట్రై చేస్తున్నాయి. నేను ఒక 8 years నుంచి నేను మీకు చూపిస్తా. ఇది చూడండి, మోడల్ ఘీ. మీకు ఉల్టా కనిపిస్తుంది అన్నది. ఇది మోడల్ ఘీ. ½ kg 300 రూపీస్, కేజీ 600 రూపీస్. విజయవాడ వాడది. దిస్ ఈస్ ద బెస్ట్ ఘీ. దీంట్లో కూడా మీరు ½ kgదే తీసుకోవాలి. ద క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్ దెన్ 200 grams అండ్ 100 grams. అంటే నేను అన్ని గ్రామ్స్ కూడా పరిశీలిస్తాను. 300 రూపీస్ ½ kg, 600 రూపీస్ 1 kg. దీని క్వాలిటీ ద బెస్ట్. ప్యాక్డ్ ఘీ మనం యూజ్ చేయదలుచుకుంటే మోడల్ డైరీ విజయవాడ, వీళ్ళ ఘీ యూజ్ చేయండి. బఫెలో, ఇది మామూలు కాదు, కౌ ఘీ కాదు, ఇది బఫెలో ఘీ. నేను బఫెలో ఘీ మాత్రమే వాడతాను. భక్షాలు చేస్తే ఓన్లీ కౌ ఘీ వాడతాను. లేదా గోందు లడ్డు, అంటే బొక్కలు మినరల్స్ అన్నీ అందాలి అని మేము గోందు లడ్డు చేస్తాం. దానికి మాత్రమే కౌ ఘీ యూజ్ చేస్తాం. అన్నంలో కలుపుకోవడానికి ఈ మోడల్ డైరీ ఘీ యూజ్ చేస్తాం. 600 రూపీస్ కేజీ. నేను అన్ని ఘీ బ్రాండ్స్ యూజ్ చేస్తాను. విజయ హెరిటేజ్ వర్స్ట్, విజయ హెరిటేజ్ వర్స్ట్. GRB సెంటెడ్ ఘీ, GRB సెంటెడ్ ఘీ. అంటే మనము ఇప్పుడు నేను ఘీ వాడతా, కానీ ఆ ఘీ ఏది బెస్ట్ అని రీసెర్చ్ చేస్తా. ఇప్పుడు నేను 750 రూపీస్ పెట్టిన ఘీ కూడా కొన్నా, 850 ఘీ కూడా కొన్నా. మోడల్ ఘీతో కంపేర్ చేస్తున్నాను. విజయ ఘీ కూడా కొన్నా. అంటే అన్ని ఘీస్ కంపేర్ చేస్తే
ఇది బెస్ట్ అనిపిస్తుంది. 600 రూపీస్. ప్యాక్డ్ ఘీలో ఇది బెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో. దీన్ని ఎవరు బీట్ చేయలేరు. అంటే ఘీ కన్జ్యూమ్ చేస్తారు, 600 రూపీస్కే కన్జ్యూమ్ చేస్తా పర్ కేజీ, బట్ బెస్ట్ కన్జ్యూమ్ చేస్తా. If you keep your eyes and ears open and if you negotiate, you can do wonders to your life. మనము బేరం చేయడం నేరం కింద భావిస్తాం. మన స్టేటస్కు తక్కువ అనుకుంటాం. చాలా మంది గరీబోళ్ళతో ఏం బేరం చేస్తాం. మనం హౌలేగాళ్ళం. ఎదుటి మనిషిని గరీబ్ అనుకుంటాం. నేను కూరగాయల మార్కెట్లో పోతే అందరు గుర్తుపడతారు, కూరగాయలు అమ్మేటోడు ఆడవాళ్ళంతా. నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, అమ్మలక్కలు, అవ్వలు, ముసలోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటా అన్నట్టు. నేను ఉట్టిగా ఆకుకూరలు కొనడానికి పోతే ఉట్టిగా ఇట్లా పోను. అసలు ఏం కథ, మీరు ఎట్లెందుకు అమ్ముతున్నారు, ఇవన్నీ ఇట్లా డిస్కస్ చేస్తే ఎవడు ఏడు కదా జనరల్. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా. అసలు పాలకూర ఎట్లుంది అంట, నీ కట్ట వీళ్ళకన్నా చిన్నగా ఉంది, నీవేమో అట్లా అమ్ముతున్నావు అంట. ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. సారు వస్తాడు, ఇద్దరి మొదలు కొట్లాట పెట్టిపోతాడు, జాగ్రత్త అంటాడు. నేను ఇట్లా వస్తుంటేనే ఆ సార్ కొన్నాడు, ఈ రేట్లో కొన్నాడు సారు, ఇక ఎప్పుడు వేస్ట్. ఆ సార్కు సార్ని పిలవద్దు. సార్ ఏ రేట్లో తీసుకుంటాడో నాకు తెలుసు, ఆ రేట్ వచ్చినప్పుడు సార్ని పిలవాలి. అంటే వాళ్ళకు మన మెంటాలిటీ తెలిసిపోయింది. మనం ఎక్కువ తక్కువ రేటు పెట్టి అమ్మితే సార్ తీసుకోవడం. వాళ్ళు చాలా మంది అంటారు, తినాలి సార్, ఖర్చు పెట్టాలి, ఎందుకు సంపాదిస్తున్నావు అంటారు. కూరగాయలు అమ్మేటాడు ఆమె ముసలాయన. నేను అదే అంట, అమ్మ నేను సత్యనారాయణ పూజ చేపిస్తావా ఇంట్లో, ఎంత ఇస్తామమ్మా అయ్యగారి కార్డు అంటే, ఎంత ఇస్తాము, 1000 రూపాయలు ఇస్తాము. ఇప్పుడు అదే సత్యనారాయణ పూజ 5000కి చేస్తా అంటే ఒప్పుకుంటాం. ఎందుకు చేస్తారు, 4000 ఎందుకు ఎక్స్ట్రా ఇస్తారు, మంచిగా చేపిస్తాడమ్మా పూజ అంటే ఎందుకు, ఏం చేపిస్తాడా, మంత్రాలు కాదే కదా. చూసినావా, సేమ్ నీ ప్రోడక్ట్ కూడా అంతే. ప్రీమియం ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఒక పంట వేస్తావు, నువ్వేమంటావు, డిమాండ్ సప్లై అంటావు. డిమాండ్ సప్లై కాదు, మీరంతా పొద్దున వచ్చి గ్యాంగ్ అప్ అవుతారు, వచ్చి 10కి ఇన్ని అమ్మాలి అని డిసైడ్ అవుతారు. ఆ డిసిజన్ తీసుకొని మీరు అమ్ముతారు. అంటే మీరు పెద్ద మాఫియాలు అంటాడు మీరు. అంటే వాళ్ళందరూ అవుతారు, ఏం సార్ మా గరీబోళ్ళని అట్లా అంటావు. ఒక్కొక్కడు 20 లక్షల చిట్టి, 30 లక్షల చిట్టి వేస్తారు. ఆ గంపల పాలకూర అమ్మేటామే, తోటకూర అమ్మేటామే 30 లక్షల చిట్టి వేస్తుంది. మినిమం 10 లక్షలు. ఏ గంపల కూరగాయలు అమ్మేటామే మినిమం మంత్లీ 10 lakhs చిట్టి వేస్తుంది. కొంతమంది 30-40 lakhs చిట్టి వేస్తారు పర్ మంత్. ఎవడు గరీబోడు, మనం గరీబోడు. నేను వాళ్ళ దగ్గర పోయేటప్పుడు అంట, ఏను పొద్దున అయ్యగారులు వచ్చింది నీ ముందర, 10కి 12 అంటున్నావు, అయ్యగారులు వచ్చిండ్రు 10కి 15 వేయాలి అంట. ఏమో అయ్యగారులు మీరు అట్లా అంటారు, మీరు అయ్యగారులు మస్తుగా సంపాదిస్తారు, మీరేమో అయ్యగారు పుణ్యం వస్తుంది. 12-15 వేస్తే ఆశీర్వాదం ఇస్తా, అంటే వేసేస్తా. అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ మనకి వేయాలని ఏం కాదు, నేను డైరెక్ట్ నెగోషియేట్ చేస్తా. 15 వేస్తావా లేదా, తీసుకోవాలి ఇప్పుడు అంతే, ఆయన దగ్గర తీసుకుంటా, బెటర్ ఉంది ప్రోడక్ట్ అని. ఆమె కాడకి వెళ్ళిపోతున్నారు సారు, ఆమె కాడ ఏముంది అంటారు, ఆమె కాడ ఒక కట్ట ఎక్కుంది అంట. ఒక్క కట్ట కోసం ఆమె కాడికి పోతావా అంటే, నువ్వు 2 కట్టలు ఎక్కి నీ కాడికి వస్తా
అంటే మనము చాలా అంటే లైఫ్ చాలా సీరియస్గా గడిపేస్తాం. యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. మన రిలేటివ్స్ కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఇయ్యారు, వీళ్ళు ఇస్తారు. ఒక్క కట్ట కోసం ఆనకాడికి పోతావా అంటే 2 కట్టలు నీ కాడికి వస్తా. నువ్వు 3 కట్టలు ఆనిచ్చింది అనుకో ఆనకాడికి పోతా. కస్టమర్స్ అంటే అంత పైసలు ఇస్తే ప్రోడక్ట్ తీసుకుంటా, నీవైతే ఇంకేమైతే. నేను డైరెక్ట్ అడుగుతాను, పెద్ద ఐశ్వర్యరాయ్ నీ కడనే తీసుకోవడానికి ఓ చూసినావా అయ్యానన్నా ఐశ్వర్యరాయ అంటుంటూ అంటాడు. అంటే జస్ట్ వెళ్తుంది జాబీగా మాట్లాడాలి. ఇదంతా మన స్టేటస్కి మన దీనికి తక్కువ. కట్ట ఏదైనా ఉంటే కట్ట కింది కాళ్ళకి ఇది అంట. ఎందుకంటే ఫస్ట్ బేకార్ అన్నీ అయిపోతే అసలు మాల్ కింద ఉంటుంది, అది ఈజీగా సెల్ అవుతుందని కింద పెట్టిండు. అంటే ఇవన్నీ అంత కష్టపడాలన్నా అంటే కష్టపడాలి. రైట్ ప్రోడక్ట్ కావాలంటే నెగోషియేట్ చేసి కష్టపెట్టి వాళ్ళు మమ్మల్ని ఎట్లా మబ్బ పెట్టడానికి ట్రై చేస్తాడో మనం కూడా మాటల్లో పెట్టి వాళ్ళని మబ్బ పెట్టాలి. అంటే దట్ ఈస్ లైఫ్. ఇవన్నీ చేయాలన్నా చేయాలి, ఇంకేం చేస్తావు. ఏం మస్తు టైం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మస్తు బిజీ. కూరగాయల మార్కెట్ పోయినప్పుడు ఫుల్ ధూమ్ ధామ్ చేయాలి. నెగోషియేట్ ఎట్లా చేస్తాం? నెగోషియేట్ ఏంటండి, ఫస్ట్ పర్సన్ చూడాలి, చూసి నెగోషియేట్ చేయాలి. కొన్ని మొండిఘాటాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పోవద్దు, అరవగంటగా బిహేవ్ చేస్తాం. అది కూడా ఒక న్యాక్. వాళ్ళ దగ్గర అడగాలి, పక్క వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ అరవగంట ఎలా ఉంటాడు కదా, వాడి దగ్గర రేట్ అడగాలి, వాడి పక్క వాళ్ళ దగ్గర సేమ్ రేటుకి తీసుకోవాలి, వాడి దగ్గర తీసుకోవద్దు. ఇది శాడిజం. అంటే కూరగాయలు కొనే దాంట్లో కూడా శాడిజం ఉండాలి. ఎవడు అరగంట ఉంటాడో వాడి దగ్గర రేట్ అడిగి సేమ్ రేటు ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ పక్కన దగ్గర తీసుకోవాలి. వాడు అప్పుడే అంటాడు, సార్ నా దగ్గర ఏం తీసుకోలే అంటాడు. నీ మాట తీరు బాగాలేదు, నేను తీసుకోలే, కథం. క్లియర్ కట్ చెప్పేసేయాలి, నీ మాట తీరు నచ్చలేదు అనుకుని తీసుకోలే. మనకు హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్, డబ్బులు ఆదా చేయడం, ఇవన్నీ ఇంటర్లింక్డ్. యూ కెన్ హ్యాపీలీ నెగోషియేట్. Negotiation is an art. Finding the right quality and paying the right price is an art. ఇప్పుడు నేను ఇట్లా పోతుంటే నాతో ఎవరైనా వస్తే అదేం అట్లా గుర్తుపడుతుంది నేను అంటారు. ఎందుకంటే మనం ఒక 2 సార్లు మాట్లాడినామంటే వాళ్ళకి తెలిసిపోతుంది. సార్ రేటు తగ్గినాయి సార్, మా దగ్గర సార్ మీ రేట్ వచ్చింది సార్ అంటాడు. మనకు అవసరం లేకపోతే నేను ఇవాళ ఇది కొనానంటే సార్ తగ్గింది సార్ రేటు, చిల్లర రేట్ అయిపోయింది సార్, మీ రేటు కన్నా తగ్గిపోయింది సార్ రండి సార్ అంటే వాడి ముఖం చూసేదో కొనాలి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బై టు మేక్ సంబడి హ్యాపీ అట్ ద రైట్ ప్రైస్. మైండ్ ఇట్. ఎవరినో హ్యాపీగా చూడాలని ప్రీమియం రేట్ పెట్టద్దు. వాడు అడుగుతున్నాడు, సార్ రండి సార్ తక్కువైంది సార్, మీరు తీసుకోండి సార్, నీ కాలు మొక్తా సార్ అంటారు కొంతమంది కదా. అలాగే తీసుకోవాలి టు మేక్ దెమ్ హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ ఎ నెగోషియేషన్ ఆల్సో. ఇట్స్ ఎ స్పెషల్ యాక్ట్, ఇట్స్ ఎ స్పెషల్ క్యారెక్టర్. మీరు నెగోషియేషన్లో ఎన్నో క్యారెక్టర్స్ పండించాల్సి వస్తుంది, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మనం ఫ్రూట్ మార్కెట్కి పోయినాం.
ఫ్రూట్ మార్కెట్కి పోతే ఫ్రూట్స్ కొంటున్నప్పుడు ఒక చోట మీకు చూపిస్తాను నేను. ఇట్లాంటిది ఒకటి చూడండి, ప్రీమియం గ్రేప్స్ ప్యాకింగ్ వస్తుంది దీంట్లో. ప్రీమియం గ్రేప్స్ ఇట్లా ప్యాక్ అయి ఉంటాయి దీంట్లో. ఇలాంటివి వాళ్ళకి ఏం యూజ్ ఉండవు. ఇలాంటివి ఉల్లిగడ్డలు, కూరగాయలు ఇటువంటి వేసుకోవడానికి బాగా పనికొస్తాయి, బయట దొరకవు. ఇవన్నీ వాళ్ళు వందల సంఖ్యలో తెచ్చుకుంటారు ఈ గ్రేప్ పండించేవాళ్ళు. ప్యాక్ దీంట్లో వస్తుంది, ప్రీమియం గ్రేప్స్. ఇంపోర్టెడ్ అంటే ఇంపోర్టెడ్ ఏం కాదు, ఇదంతా నాసిక్ నుంచి వస్తుంది. ఇది ఐ బాట్ అట్ 20 రూపీస్ ఈచ్. ఇలాంటివి ఒక 10 కొన్నా, 200 అయింది. దీంట్లో ఉల్లిగడ్డలు వేస్తే కుళ్ళిపోవు, టమాటాలు వేస్తే కుళ్ళిపోవు, ఎందుకంటే ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉంటుంది. దీంట్లో మీరు ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, డెస్క్ మీద పెట్టుకొని ఇది మీరు ఇట్లా పెట్టండి, చూడండి ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు ఫైల్స్ లేదా మీరు ఐరన్ చేసిన బట్టలు కూడా దీంట్లో పెట్టుకుంటే దీనికి వాడు ఆ 15-20 రూపాయలకి ఇక మూత కూడా ఇచ్చిండు. చూడండి, ఈ ముష్టి 20 రూపాయలకు ఈ మూత కూడా ఇచ్చిండు. దీనికి కరెక్ట్ ఫిట్ అవుతుంది. దాంట్లో ఇస్త్రీ అయిన పెట్టుకొని దాని మీద మీరు ఒకటి పైన ఒకటి పెట్టి ఈ బాక్స్ పైన బాక్స్ పెడితే మీరు ఇస్త్రీ చేసిన బట్టలు కూడా నలిగిపో. చాలా మంది పడేస్తారు లేదా తూకంలో అమ్మేస్తారు. ఫ్రూట్ మార్కెట్కి పోతే ఫ్రూట్స్తో పాటు ఇలాంటివి పట్టుకొని వచ్చినావు 10-200 ఖర్చు అయింది. దాని యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక అల్మారాలో పట్టే అంత ఒక 8 బాక్సెస్ పెట్టామంటే ఒక అల్మారాలో పట్టే అంత బట్టలు పడుతుంది దాంట్లో. ఇస్త్రీ బట్టలు, ఇస్త్రీ చీరలు పాడుగావు. ఒకదానిపై ఒకటి పెట్టినా, ఒక బాక్స్ పై ఇంకోటి పెట్టినా. వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికి బెస్ట్ మీడియం అది. మీ ఇంపార్టెంట్ ఫైల్స్ గీల్స్ ఏదైనా మనం యూజ్ చేస్తుంటే ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు. 20 రూపీస్లో ఒక మంచి మగ్గు రాదు. మగ్గు అంటే ఇవన్నీ తలలో పెట్టుకోవాలన్నా చెక్క బాక్సులు ఉంటాయి. ఫ్రూట్ మార్కెట్ పోతే చెక్క బాక్స్ తీసి పడేస్తుంటారు, సపోటా దాన్ని. ఆ బాక్స్ తెచ్చుకొని దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దాంట్లో మట్టి నింపి పూలవి చిన్న చిన్న ముక్కలు పెడితే ఆ బాక్స్ లేపి పెట్టుకోవచ్చు. ఒక పూల తొట్టి, ఒక పాటు కొనాలంటే మీకు 30 to 40 రూపీస్ ఖర్చు అవుతుంది. అదే చెక్క బాక్సులు పడి ఉంటాయి, కుప్పలు పడేసి ఉంటారు. కొంతమంది ఈ జొన్న రొట్టెలు చేసేటోళ్ళు ఆ బాక్సులు ఇరగొట్టి పొయ్యిలో పెట్టి జొన్న రొట్టెలు చేసి మనకు జొన్న రొట్టెలు 15 రూపాయలు కోటి 10 రూపాయలు కూడా అమ్ముతారు. వాళ్ళకు ఆ చెక్క బాక్సులు తీసుకొచ్చి ఇరగొడతారు. మనం ఏం చేయాలి, ఆ చెక్క బాక్స్ తీసుకొని దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి దాంట్లో మట్టి పోసేసి దానికి చిన్న హోల్స్ చేసి ఫ్లవర్స్ తొట్టిలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా మిరపకాయలు పండించుకోవడానికి, కొత్తిమీర వేసుకోవడానికి, చిన్న చిన్న ఫ్లవరింగ్ వెరైటీస్ పెట్టుకోవడానికి ఫ్రీ. ఎవరు తీసుకోపోతుంటే ఏమన్నాడే అన్నాడు, ले जाओ साहब అంటాడు, कुछ काम की चीज़ नहीं అంటాడు. काम की चीज़ नहीं అంటాడు, క్లియర్ చెప్తున్నాడు काम की चीज़ नहीं. మనకి గంపెడు కామ వస్తుంది అంతే. మనం ఎక్కడన్నా పెట్రోల్ ఖర్చు చేసుకొని పోతున్నాం. పెట్రోల్ ఖర్చు అవుతుంది అంటే దానికి మనం వచ్చేటప్పుడు ఏమన్నా మనకు తక్కువలో దొరుకుతుంది. ఇప్పుడు అల్లం ఎంత ఉంది, 40 రూపాయల కిలో ఉంది ఇప్పుడు అల్లం. ఇప్పుడు రోడ్డు మీదనే హోల్సేల్ 60 రూపీస్ అని అమ్మేస్తుంది అల్లం. మహారాజ్గంజ్లో 40 రూపీస్ ఉంది, 35 రూపీస్ ఉంది అల్లం. అందరు నోట్ చేసుకోండి, అల్లం 35 రూపీస్, 40 రూపీస్ మహారాజ్గంజ్లో.
ఇంటి దగ్గరనే మనం హోల్సేల్ అంటుంది 60 రూపీస్. ఇప్పుడు ఉల్లిగడ్డలు 100కు 3.5 ఇంత ఉంటాయి. సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, సాంబార్ ఆనియన్స్ ఇప్పుడు 3.5 4 కేజీస్ ఇస్తుండ్రు 100 రూపీస్. గుర్తుపెట్టుకోండి. ఏం కాదు, సాంబార్ ఆనియన్స్ చిన్న తింటే ఏం చచ్చిపోరు మీరంతా. అంటే లైఫ్ని మనము అనుకోవడం అంత ఈజీగా తీసుకొని ఒక నెలలో నేను అట్లీస్ట్ ఒక 3-4 మిల్క్ బ్రాండ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాను. నా అకౌంట్ డిఫరెంట్ బ్యాంక్స్లో డివైడ్ చేసి ఉంటాను. అంటే ఒక బ్యాంక్ చూడండి, బ్యాంక్ ఇస్ నాట్ అ బ్యాంక్. బ్యాంక్ బికమ్స్ అ బ్యాంక్ డిపెండ్స్ ఆన్ ద సర్వీస్. సర్వీస్ మంచుకున్న బ్యాంక్స్ రూపాయి ఎక్కువ తీసుకున్నా అక్కడ అకౌంట్ మెయింటైన్ చేయాలి. దర్ ఇస్ నో డేంజర్. అందుకోసం నిర్మలా సీతారామన్ చెప్తుంది, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ సర్వీస్ స్టాండర్డ్స్ in order to attract customers, depositors. Service makes or breaks a business. Simple. నేను లాస్ట్ టైం చెప్పిన ముదురు బెండకాయలు 5 రూపాయలు కిలో తెచ్చుకొని కూర తరిగేసి ఎండలో పెట్టేయండి. ఉప్పు కొద్దిగా ఇది పెట్టేసి జీలకర్ర పొడి వేసేసి, లేదా ఉప్పు పెట్టినా పర్వాలేదు, అవి పెట్టేసుకోండి. అది మీకు ఎప్పుడైనా ఏం తినడానికి ఏమి వడియాలు గిడియాలు లేనప్పుడు అవి వేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటాయి. 5 రూపీస్ కేజీ గంపెడైతే. బుడమకాయలు కూడా అంతే, తరిగి ఉప్పు వేసి పెట్టేసారు. అవి ఇదైపోయినాక తెచ్చుకొని ఎండిపోయినాక ఎప్పుడైనా వడియాలు చేసుకొని తినాలి. అవి కూడా అంతే. బుడమకాయలు కూడా ఇది లాస్ట్ పోతే 5 రూపీస్ 3 రూపీస్ కేజీ ఇచ్చారు. ఇప్పుడు మీరు హోటళ్ళలో తినేవన్నీ గవే. మీరు ఏమనుకుంటారు, ప్రీమియం అనుకుంటారా? నేను చూపిస్తారండి ఒకసారి హోటల్లో వాళ్ళు ఏం తీసుకుంటారు. కక్కుకొని చచ్చిపోతారు మీరు అక్కడనే, స్పాట్ డెడ్. నేను ఒక వీడియోలో చెప్పినా మీకు గుర్తుకుండొచ్చు, బకరికా మాల్ అంటారు దాన్ని, బకరికా మాల్. అంటే ఈ మేకలు వేసేటోళ్ళు అంతా అవే తీసుకోపోతారు. హోటల్ వాళ్ళు మేకల వాళ్ళు అంతా అవే తీసుకోపోతారు. వాడు అక్కడ బకరాకేస్తాడు, హోటల్లో మిమ్మల్ని బకరా చేస్తాడు. ముదిరిపోయిన వంకాయలు తీసుకుపోయి దాన్ని అర్ధగంట ఉడికిస్తాడు హోటల్ వాడు, సాంబార్లు వేసేస్తాడు. భయంగా భర్త కావంటాడు. బకరేకా మాల్ అంటారు. మీరు హోటల్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ పోయి చూడండి, కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ అవి 2-3 లేయర్స్ తీసి సెంటర్ లేయర్ని వాడుతుంటారు. అంటే కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు ఇప్పుడు కూడా అంటే ఈ ఫేజ్లో కూడా 15 రూపీస్ కేజీ 12 రూపీస్ కేజీ దొరుకుతాయి కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ. దాంట్లో 2-3 లేయర్స్ తీసి సెంటర్ లేయర్ మీకు ఉల్లిగడ్డలు వేస్తాయి సాంబార్లో. మంచి హోటల్స్. రేపు పాడవుతుంది అంటే దాని వాల్యూ అట్లీస్ట్ 90% పడిపోతుంది, 90 to 95%. అదే మీ హోటల్లోకి వస్తాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నా కనుక నేను చెప్తున్నాను, మీరు ప్రీమియం అని అనుకుంటారు కదా, అదంతా స్టోర్డ్ ప్రోడక్ట్స్. ఏదైనా వస్తువు పెరిషబుల్ ప్రోడక్ట్ ఎక్కువ రోజు ఉందంటే ఐదర్ ఇట్ ఈస్ హైబ్రిడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్జంప్షన్. మీరు టమాటాలు చూడండి, మీరు ఎంత వేసినా ఇవాళ తప్ప ఉంటున్నాయి. ఆ టమాటా లేయరు సాలెడ్ టమాటోస్ అన్నీ, మన రసం టమాటోస్ కాదు. అందరూ ఆ సాలిడ్ కనిపించే టమాటాలు కొంటారు. అది పచ్చడి చేసిన టేస్ట్ కాదు. అంటే కానీ ఇది ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, మనము ఇంత పెథటిక్ లైఫ్ ఈజ్ లీడ్ చేస్తున్నాం. పైసలు ఉన్నా మనం ఎట్లా బతుకుతున్నాం, ఎక్కడ నెగోషియేట్ చేస్తున్నాం, ఎక్కడ తింటున్నాం.
ఏం కొంటున్నాము, ఏం వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ 140 రూపీస్, ప్యాక్డ్ ఫోల్డ్ ప్యాకింగ్ ఉంటుంది, 140 రూపీస్. నేను మొన్నటి రోజు వేసుకున్న టీషర్ట్ 150 రూపీస్. నేను వేసుకున్న ట్రౌజర్ 350 రూపీస్ దాటారు. నేను గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన. లూయి ఫిలిప్, టామీ హిల్ఫిగర్, గ్యాప్, నైకీ ఇటువంటి బ్రాండ్స్ హ్యాండిల్ చేసిన. నాకు తెలుసు క్వాలిటీ రేట్ ఉంటుంది. 140 రూపీస్ ఈ షర్ట్. చాలా మంది అది ఏమనుకుంటారేమో, 800 షర్టు, 1200 షర్ట్. 100 మీకోసం. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మీరు నెగోషియేట్ ఎట్లా చేస్తారు? నెగోషియేషన్ అవసరం లేదు. ఫస్ట్ నీవు గ్రౌండ్ మీద ఉండాలి, నీకు ప్రైస్ తెలిసి ఉండాలి, దేనికోసం ఎంత స్పెండ్ చేయాలి అనే నాలెడ్జ్ ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటారండి తెలుగులో, గుర్తుపెట్టుకోండి. ఇంగిత జ్ఞానం, a sense of sense while buying a product. ఇంగిత జ్ఞానం. ఆ సెన్సే లేకుండా అరోగెంట్గా నీవు పెద్ద కింగ్ ఉన్నట్టు, పోటుగాడు ఉన్నట్టు, బెస్ట్ బెల్ట్స్ హైదరాబాద్లో బేగం బజార్ బ్యాక్ సైడ్ దొరుకుతాయి. బెస్ట్ లెదర్ బెల్ట్స్. అంటే మేము పిచ్చి పిచ్చి బతుకుతాం, అదో పెద్ద ప్రైడ్గా ఫీల్ అవుతాం. రెస్టారెంట్స్లో పోయి తిందాం. రెస్టారెంట్లో వేసే దాంట్లో అక్కడ విజిట్ చేస్తే కూరగాయలు బకరీకి అమ్మాలి, గుర్తుపెట్టుకో. మీరు రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వేసి చూసిందంటే అక్కడ పైకానా కూడా చేయరు, మీరు వచ్చేస్తారు, మీ వాపస్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేది, ఇది వాపస్ వెళ్ళిపోతుంది, పోతుంటుంది ఒకసారి మీకు. కరెక్టా? అంటే డిస్గస్టింగ్ థింగ్ చూసినాక ఇక్కడ టాయిలెట్ కూడా చేయొద్దండి. రెస్టారెంట్ బ్యాక్ హ్యాండ్ అట్టుంటాయి. మీరు ఏసీ హాల్లో కూర్చున్నంత మాత్రాన వాడు మీకు ప్రీమియం ప్రోడక్ట్స్ యూజ్ చేయడు, మీకు వడ్డీయాడు. పెట్రోలే డీజిలే మీ కళ్ళ ముందు కల్తీ అవుతుంటే రెస్టారెంట్ ఎంత? మనము ఈ రాబోయే క్రైసిస్ కాలంలో మన అహాన్ని, మన ప్రైడ్ను, మన నెగోషియేటింగ్ ఎబిలిటీస్ని బాగా తగ్గించుకోవాలి, పెంచుకోవాలి. ఏది తగ్గించాలో తగ్గియాలి, ఏది పెంచాలని పెంచేయాలి. ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేయాలి. కొన్ని చోట్ల మనం టోటలీ షేమ్లెస్ అయిపోతాం, కొన్ని చోట్ల టోటలీ అరోగెంట్ అండ్ షైగా ఉంటాం. ఎక్కడ షైగా ఉండాలనో అక్కడ అరగెంట్గా ఉంటాం. ఎక్కడ నెగోషియేట్ చేయాలనో అక్కడ పైసలు పడేసుకొని. మనము మన సంపాదిస్తున్న డబ్బు విలువ తగ్గుతుంది అని గమనించాలి. లాస్ట్ ఇయర్ 10,000 సంపాదించేది, ఈ ఇయర్ 12,000 సంపాదించేది ఒకటే. లాస్ట్ ఇయర్ 20,000 సంపాదించింది, ఇప్పుడు 25,000 సంపాదిస్తే ఒకటే. సో వాట్ డిఫరెన్స్ వీ కెన్ మేక్ టు ఎ లైఫ్ అని ఆలోచిస్తే, the only difference we can bring into life is through proper negotiation and payment of అంటే ఒక వస్తువు యొక్క నిజ ప్రైస్ నిర్ధారణ, పేయింగ్ a right price for a right product. I'm not asking to not to use this product, but when you use the product, make sure its utility is urgent, is needed, and if it is needed, try to buy a product which matches your lifestyle.
ఇప్పుడు చాలా మంది ఒక బైక్ మీద పోతుంటే ఆ బైక్ అడుక్కొని తీసుకొని వచ్చిండా అనిపిస్తుంది. అంటే ఆ బైక్ అంత మంచిగా ఉంటుంది ఆ రైడర్ కన్నా. అలా చేయకండి. మీ స్థాయికి మించిన ప్రోడక్ట్స్ యూజ్ చేయకండి. ఇప్పుడు వేల మహిళలు వందల ఏండ్ల నుంచి లాక్మీ ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తారు. ఏం కలర్ చేంజ్ కాదు, బర్రెనే. ఫేర్ అండ్ లవ్లీ ఆడబర్రెలను ఎన్నో ఏండుగా గొర్రెలుగా భావిస్తుంది. అందుకోసం ఇంకా ఫేర్ అండ్ లవ్లీ ఎన్నేళ్ళైనా కొత్తగా పెళ్ళైనప్పుడు ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తే ఇప్పుడు రిటైర్మెంట్ షష్టి పూర్తికి కూడా ఫేర్ అండ్ లవ్లీనే ఒక్క కలర్ చేంజ్ లేదు. మళ్ళీ ఎందుకు యూజ్ చేయడం? ఒకసారి ఆలోచించండి మీరంతా. నేను చాలా కఠోరంగా మాట్లాడతా, కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరం చాలా రాబోయే 3-4 ఇయర్స్ చాలా డిఫికల్ట్ కాబోతుంది. లైఫ్ స్టైల్ని చేంజెస్ చేయకపోతే లైఫ్ దుర్భరంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భార్యాభర్తలకు ఎక్కడ ఇగో ఉండాలి అక్కడ ఉండాలి. మీ తొక్కల ఇగో బయట మార్కెట్లో పనికిరాదు. ద ఇగో విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ట్రై టు బి హంబుల్ while spending. You were not born into a royalty, and you are not from a royal family. You have your individual life to lead. మీ లైఫ్ మీ సొంతం, మీ ఇండివిజువల్. Don't copy lifestyles. Try to live your life in a beautiful fashion by adopting a lifestyle which is suitable to you and your family members. Don't overspend on a thing which is not important for your life. Try to spend things only on the things that are important for your life. Never borrow money which is not urgently needed or which can transform your life. మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అర్జెంట్ ఉంటే కానీ యు బారో మనీ. అదర్వైజ్ ట్రై టు లివ్ ఎ సింపుల్ హంబుల్ లైఫ్. దిస్ ఇస్ ద ఫార్ములా విచ్ ఐ వాంట్ టు కన్వే టు మై సబ్స్క్రైబర్స్. రాబోయే రోజుల్లో టాపిక్ వైజ్ నేను ఎలా నెగోషియేట్ చేయాలి, ఎలా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అని రాబోయే వీడియోలో మీకు తప్పక తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.